ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్థిర చిత్తులకు కూడా నమస్కారాలు. స్థిర చిత్తం అంటే పరమాత్మయందే నిత్యం స్థితమై ఉన్న మనసుతోటి పరమాత్మనే నిత్యం తలుచుకుంటూ పరమాత్మనే నిత్యం ధరిస్తూ భరిస్తూ దాన్నే రమిస్తూ ఉన్న స్థిర చిత్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక చక్కని అంశాన్ని విశ్లేషణ చేద్దాం. ఏ అంశం అంటే కళ గురించి. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కళలు వస్తూనే ఉంటాయి. మనం రోజువారీ కార్యక్రమాలలో అంటే మేల్కొని ఉన్నప్పుడు రోజంతా ఏమేం పనులు చేశామో ఆ పనులు తాలూకా అంశాలు మనకు కళలో కనిపిస్తూ ఉంటాయి. కళ లోపల మనం చేస్తూ ఉంటాం. అంటే జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు, మేల్కలో ఉన్నప్పుడు మనం ఏమేమైతే రోజు పనులు చేస్తున్నామో వాటిని ఎక్కువగా మనం పదే 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 ఆలోచన చేస్తామో, అంశాన్ని గురించి పదే 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 ఆలోచన చేస్తుంటే అది మనసు లోపల బలంగా నాటుకొని ఉంటది. కాబట్టి ఈ శరీరం నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత కూడా శరీరం స్తబ్దంగా ఉండి కూడా ఉన్నా కూడా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మనసు ఏం చేస్తుంది? తన పని తను చేస్తా ఉంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మేల్కలో ఉన్నప్పుడు చేసినటువంటి పనుల యొక్క తాలూకా వాసనలు ఉంటాయి కదా, అంటే జమ చేసుకున్నది ఉంటది కదా, అది సూక్ష్మ శరీరం లోపల నిక్షిప్తమై ఉంటది. కాబట్టి ఆ మనస్సే పదే పదే ఆలోచించుకుంటూ ఉంటది. కాబట్టి దానినే కళ రూపకంగా మనకి చూపిస్తా ఉంటది. అంటే పదే పదే మనస్సు ఏదైతే ఎక్కువ ఆలోచన చేస్తుందో దానినే కళ రూపకంగా అవే మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి వారి జీవితంలో కూడా రోజు కళలు వస్తూ ఉంటాయి. మరి రోజు కళలు వచ్చినప్పుడు ఆ కళ లోపల చూసినటువంటి సన్నివేశాలు కానీ సుఖాలు దుఃఖాలు అన్ని అనుభవిస్తాం. కళ లోపల కూడా ఏడుస్తాం, ఒక్కొక్కసారి ఆనందం వస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది. కళ లోపల కూడా అవన్నీ అనుభవిస్తూ ఉంటాం. కానీ మేల్కై చూస్తే, నిద్రలోంచి మేల్కైతే ఏమీ ఉండవు కదా. మరి ఈ జీవితం కూడా, ఇప్పుడున్న జాగ్రత్త అవస్థ కూడా, ఇప్పుడు మనం సకల వ్యవహారాలు చేస్తుంది కూడా నిజమేనా అని తెలియాలంటే మనకు జ్ఞానం రావాలి. కళ నిజం కానప్పుడు ఈ జీవితం నిజం ఎలా అవుతుంది? అది సూక్ష్మ నిద్ర. ప్రతి రోజువారీ సమయంలో మనం నిద్రించే సమయంలో కళలు వస్తున్నాయి. అది సూక్ష్మమైన నిద్ర. ఇది పెద్ద నిద్ర. అదేమో మనం రోజు నిద్ర అవుతున్నామని ఎరుకతోటి ఉంటున్నాం. ఇది అతిపెద్ద నిద్ర. ఏది? ఈ జీవితం. మనం బ్రతుకుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, పంటున్నాం, కంటున్నాం, అన్నిటిని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం అనేది కూడా నిద్ర. మరి ఇది నిద్ర అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? మేల్కైతే. అంటే మేల్కైతే అంటే ఇంకో శరీరంలో మేల్క కావాలన్నా? మరణం తర్వాత మేల్క ఇంకో శరీరంలో అవుతాం. మరి మేల్క ఎప్పుడు కావాలి? బ్రతికుండగానే, ఈ నిద్రలోనే. ఇప్పుడు నిద్రిస్తున్నాం, మనం ప్రతి ఒక్కరం నిద్రలోనే ఉన్నాం. కానీ మనం మేల్కున్నాం అనుకుంటున్నాం. ఈ మనస్సు చేస్తున్నటువంటి నాటకం. ఈ నాటకం లోపల మనము అనుభవిస్తున్నాము, సుఖాన్ని అనుభవిస్తున్నాము, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ నిజం అనుకుంటున్నాం. నిజం అనుకుని భ్రమిస్తూ, ఏడుస్తూ, సంతోషపడుతూ, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఈ బంధం లోపల రోజు రోజుకి ఊబి లోపల కూరుకున్నట్టు మన నిజస్వరూపాన్ని తెలుసుకోలేక ఇదే నిజమని, ఈ కళనే నిజమని మనం అంధకారంతో, అజ్ఞానంతో ఉన్నాం. మరి మనకు మేల్క కావాలి. సామాన్యమైన రోజు నిద్రలో మేల్కైతే కళలన్నీ అబద్ధం అని తెలిసినాయి కదా. మరి ఈ జీవితం కూడా అబద్ధం అని తెలవాలంటే మనకు గురు మేల్క కావాలి. అంటే మన జ్ఞానం రావాలి. ఇప్పుడు నిద్రలో ఉన్నాం, మనం అందరం నిద్రలో ఉండి కలగంటున్నాం. ఇవన్నీ పిల్లలు, భర్త, భార్య, కుటుంబము, సమాజము, ప్రపంచము, దృష్టికి కనిపిస్తున్న సర్వ వస్తువులు అన్నీ ఇవి కళ లోపల కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఇవన్నీ లేవు. ఎప్పుడు మేల్కైతే లేవు, ఇవన్నీ ఉన్నాయని భ్రమిస్తూనే ఉంటాం. మనకు మేల్కైనప్పుడు, మేల్క ఎప్పుడైతాం? గురు మేల్క ఎప్పుడైతాం అంటే మనము జ్ఞానం, ప్రజ్ఞానం, మనకు విచక్షణ జ్ఞానం మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇది కళ అని తెలుస్తుంది. జీవితం మొత్తం కళనే. ఎప్పుడు తెలుస్తుంది? మనకు ప్రజ్ఞానం వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ప్రజ్ఞానాన్ని మనం వికసింపజేసుకోవడానికి, అంటే ప్రజ్ఞాన దశకి మనం వస్తే, మేల్కైతే, అప్పుడు మనకి ఇదంతా అబద్ధము, అయ్యో నేను కలగన్నా, ఉట్టిగానే ఏడుస్తున్నా, కంటున్నా, పంటున్నా, లేస్తున్నా, తింటున్నా, ఓ మరణం వస్తుందని బాధపడుతున్నా,
ఇతరులు మరణిస్తున్నారని చూసి శోకిస్తున్నా, ఇవన్నీ ఒక అబద్ధం. ఇదంతా నిద్ర. ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి సాధన చేసి నిద్రలోనే ముళ్ళుతోనే ముళ్ళుని తీయాలంటారు. అంటే మాయతోనే మాయను జయించాలి. అంటే ఈ మాయలోనే మాయను పట్టుకోవాలంటే ముళ్ళుతోనే తీయాలి. ఈ ఎరుకతోనే తొలగించుకోవాలి. అంటే ఈ ఎరుకలతోనే ఉంటూ కూడా ఎరుకలేని స్థితికి, అంటే ప్రజ్ఞానం స్థితికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు మనకి ఇదంతా కళ. ఇది పెద్ద దీర్ఘమైన కళ. రోజు నిద్రపోయే కళ సూక్ష్మ కళ. అప్పుడే లేస్తున్నాం కాబట్టి ఏంది ఇది? మాయ లోపల మాయ. అంటే ఇది మాయ అనేది మర్రి చెట్టు. ఊడలు వస్తూ ఉంటాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. మర్రి చెట్టుకి ఊడలు వస్తుంటాయి. ఆ ఊడకి ఇంకో ఊడ. ఇలా ఈ కళ ఎట్లనో ఇది కూడా కళ. ఇది పెద్ద కళ అయితే అది చిన్న కళ, రోజువారి కళ. అది అబద్ధమే, ఇది అబద్ధమే. అది అబద్ధమే ఎప్పుడు తెలుస్తుంది? మేల్కైనప్పుడు తెలుస్తుంది. ఈ జీవితం అబద్ధం అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రజ్ఞానం వికసించినప్పుడు, గురు మేల్కైనప్పుడు, గురువు ఇచ్చిన జ్ఞానంతో, అంటే అఖండమైనటువంటి సమిష్టి భావనతో కూడిన పరమాత్మ భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనము మేల్కొన్నట్టు. అంటే యదృశ్యం తన్నశం, ఇదంతా లేదు, ఇది ఒట్టి భ్రమ. భ్రాంతి చేత ఈ విశ్వం మొత్తం కనిపిస్తుంది. నేనున్నా, నా సమాజం ఉంది, నా కుటుంబం ఉంది, ఇవందరూ ఉన్నారనే భ్రమ. అయినా కానీ భ్రమతోనే తొలగించుకోవాలి, మాయతోనే తొలగించుకోవాలి, ముళ్ళుతోనే తీయాలి. అంటే ఈ మాయలో ఉంటూ కూడా, ఈ ఎరుకతో ఉంటూ కూడా ఎరుకలేని స్థితి తెలుసుకోవాలి. అంటే మాయతోనే జయించాలి. అప్పుడే మనకు జ్ఞానోద్భవం అవుతుంది. దీనికి ఒక చక్కని పద్యము ఉంది. మన అచల గురువులు రచించినటువంటి పద్యం ఉంది. దానిని ఒకసారి వివరణగా చూసుకుందాము. అయితే సురలు, రాక్షసులు, భూసురులు, వైశ్యులు, శూద్రులు, నరులు, మౌనులు, దిగంబరులు, ఋషులు, యోగులు, భోగులు, రోగులు, త్యాగులు, తరులు, కేచరులు, వానరులు, గిరులు, రాజులు, మంత్రులు, రథ తురంగంబులు, శరచాపదరులు, భీకరులు, కరులు, కలలో అనేకమెక్కడి నుండి వచ్చినో గాని మేల్కొనిన ఒక్కటి లేదు. ఈ రీతి ఈ ప్రపంచంబున ఈ రీతిగా ఏమీ లేదు. ఎంత మంచిగా చెప్పారు ఈ పద్యం లోపల మన ఆచల ఋషులు. అంటే రాజులు, మంత్రులు, భూసురులు, దేవతలు, రాక్షసులు, వైశ్యులు, శూద్రులు, అనేక రకాల జాతుల మనుషులు, మౌనులు, దిగంబరులు, ఇంకా చెట్లు, చేమలు, పుట్టలు, ఇండ్లు, పిల్లలు, భర్త, భార్య, పిల్లలు, బంధువులు, రథగజ తురంగాలు, వాహనాలు, ధనకనక వస్తు వాహనాలు, బిల్డింగ్లు, ఆస్తిపాస్తులు, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజులకు రాజ్యాలు ఉండే, ఏనుగులు ఉండే, రథ గజ తురంగం అన్ని సేనలు ఉండే, వాళ్ళకి రాజ్య భోజనాలుండే, ఆస్తులుండే, రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి సైన్యం ఉండే, యుద్ధాలుండే, రాజ్యాల కోసం యుద్ధాలే చేసిరు. ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ వచ్చారు కదా, ఎప్పటి నుండో ఉన్నారు కదా ఋషులు, మునులు, యోగులు, తపస్సులు, సన్యాసులు, సిద్ధులు. వీరందరూ ఇప్పుడు ఉన్నారా? లేరు. అంటే ఏది ఉంది శాశ్వతంగా? బట్టబయలే శాశ్వతంగా ఉంది. ఈ కనిపించేవి అన్నీ వచ్చి పోతూ ఉంటాయి కళ రూపకంగా. మనకు రోజు కళ ఎట్లా వస్తుందో, కళ కన్నప్పుడు కళ లోపల ఏవైతే కనిపించినాయో మేల్కై చూస్తే అవేవి లేవో, అలాగే ఇవన్నీ సకల వ్యవహారాలు కూడా ఇప్పుడు వర్తమానం లోపల, అంటే ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థ లోపల ఉన్నటువంటి అన్ని సకల కార్యక్రమాలు చేస్తున్నాం కదా, రోజువారీ పనులు, అవన్నీ నిజంగా ఉన్నాయా? ఈ శరీరం ఉందా? ఈ శరీరంతో తాదాప్యం చెందిన మిగతా శరీరాలు ఉన్నాయా? ఇదే లేనప్పుడు తెలుసుకుంటే దీనితోటి ఏర్పడ్డ శరీరాలు కూడా లేవు. ఇది ఎప్పుడైతే నశిస్తుందో మిగతా అన్ని నశిస్తాయి. తానుంటే జగమన్నా, తా లేకపోతే సున్నా అన్నారు పెద్దలు. అంటే నేనుంటేనే జగత్తుంది, జగత్తు ముందు లేదు.
నేనుంటే జగత్తు ఉంది. ఎందుకంటే నేను చూస్తున్న ప్రతిదీ అది నాకు గోచరం అవుతుందంటే నేను చూస్తేనే అది నాకు అనిపిస్తుంది. అంటే విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవు నీవు, విశ్వవ్యంధుడవు నీవు, విశ్వమే నీవు అన్నట్టు. అంటే విశ్వమే నేను, విశ్వాన్ని సృష్టించింది నేను, విశ్వాన్ని చూస్తుంది నేను, విశ్వ సృష్టికి కారణమైంది నేను. ఆ నేను అనుకొని బాధపడుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది నిజంగా ఉందేమో అను మేనుతో తాదాప్యం చెంది అనుభవిస్తుంది. కానీ ఈ మేను కాకుండా, మేను లోపల ఉన్న నేను కాకుండా ఈ నేను రెండు నశించి ఉన్నది ఒకటే బయలై ఉన్నదనే స్ఫురణ ఏదైతే ఉందో, బయలై ఏదైతే ఉందో, ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఈ ఏమంటారు, ఏమీ లేని స్థితి, కేవలం ఉన్నది, కేవల బ్రహ్మము, అచల స్థితి, కేవలం అదే ఉంది, మిగతాది ఏవీ లేవు, అన్ని కేవలం భ్రమ. అంటే కలలో దోచిన శరీరాలు ఎలాగో అలాగూ. కలలో ఎన్నో చేస్తూ ఉంటాం, అవన్నీ నిజమా కాదు, మేల్కొని చూస్తే ఏమీ లేవు. ఇది కూడా అంతే, కలలో దోచిన శరీరాలు ఎట్లా ఉన్నాయో మేల్కొని చూస్తే ఎట్లా లేవో, ఇప్పుడున్న ఈ జాగ్రత్త అవస్థలో వ్యవహారంతో ఉన్న ఈ పనులన్నీ మన కంటికి కనిపిస్తున్నాయి. ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినవన్నీ కూడా ఏవీ లేవు అని ఎప్పుడు తెలుస్తుంది? ఈ గురు మేల్కలనే తెలుస్తుంది. కాబట్టి గురువుని ఆశ్రయిస్తే గాని మనకి ఈ పొరలు, ఈ భ్రమ అనేది తొలగదు. భ్రమ తొలగాలంటే మనం గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తే సరిపోతుందా? గురువుని అంటే ఎరుకను తొలగించుకోవడం, ఎరుకలోనే గురువుని పట్టుకోవాలి. ఎరుకతోనే ఎరుకను తొలగించుకోవాలంటే ఎరుకలో అయినా సరే గురువుని ఆశ్రయిస్తే ఎరుక ఎలా తొలగించుకోవాలో చెప్తాడు గురువు. ఎరుక తొలగించుకునే సాధన చెప్తాడు. కాబట్టి ఆ సాధన చేస్తూ ఉంటే అంతరంగమందు అనుభవాలు వస్తూ ఉంటాయి. అనుభవాలు వచ్చిన కొద్దీ మనకు జ్ఞానం ప్రకటితం అవుతుంటది. సహస్రారం మందు మనకి నిజస్థితి సత్యం మనకు బోధపడుతుంది. సహస్రారం వరకు మనం ఎదిగితే ఈ సత్యం ఏంటో మనకు తెలుస్తుంది. లోపల ఉన్న ఆ మౌన ముద్ర లోపల ఉన్న ఆ మౌనమే మనకు సంకేతాలు సమాధాన రూపంలో ఇస్తాయి. ఇదేది లేదు, ఇదంతా కేవలం భ్రమ చేత నీకు అనిపిస్తుంది. భ్రమించావా నీవు బంధంలో పడతావు. భ్రమ తొలగితే బయలునే చూస్తావు. బయలులో ఉన్నావో నీకు బంధం లేదు, బయలే నువ్వై ఉన్నావు. నువ్వు బయలు కాకుండా నేను సపరేట్ ఉన్నా, నేను వెష్టి భావంతో ఉన్నా అంటే నువ్వు బంధంలో పడతావు. వెష్టి భావం కాదు, సమిష్టిగా ఉన్న ఆత్మ పరమాత్మ తత్వాన్ని బయలై ఉన్నా నేను అంటే బంధంలో పడము. అచలమై, శాశ్వతమై, అనంతమై, ఎప్పుడు వెలుగొందుతూ సనాతనంగా ఉంటాం. కాబట్టి అది ఎప్పుడు నశించనిది, కాబట్టి ఎప్పటికి అలా ఉండేది. కాబట్టి అదే మనమై ఉన్నాము అనేది తెలుసుకుంటే అప్పుడు మనము దాని లోపల మనమే బయలై ఉన్నాము. ఈ స్థితిని పొందాలంటే మనం తప్పకుండా సాధన చేయాలి, గురువును ఆశ్రయించాలి, సద్గురువును ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పే సాధన ప్రతిరోజు అనుష్ఠాన రూపకంగా ప్రతి నిత్యం సాధన చేస్తూ సచ్చేదాకా నిద్ర వచ్చేదాకా. అంటే ఏంటి? మనకు గురు మేల్క అయ్యే వరకు సాధన చేయాలి. గురు మేల్కల మనకు మేల్క జరిగిందనుకో, ప్రజ్ఞానం వికసించిందనుకో, సహస్రారమందు మనకు ఆ అనుభూతి చెందినామనుకో, అప్పుడే అదే చెప్తుంది, ఇదంతా లేదు, అదృశ్యం తన్నశ్యం, చూసేదంతా లేదు, ఒకప్పుడు నశించేదే నశిస్తూనే ఉంటది. వచ్చిరు ఎంతో మన తాతలు ముత్తాతలు, వాళ్ళ తాతలు అంతమంది వచ్చిరు, ఉన్నారా? లేరు. ఎందుకంటే ఇది నిత్యం మార్పు చెందేది మాయ ఏం చేస్తుంది? లేనిదాన్ని ఉన్నట్లు చూపిస్తుంటది, ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తుంటది. ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తూ లేనిదాన్ని ఉన్నట్టు చూపించేది మాయ. కాబట్టి మాయను జయిస్తేనే మనకు అచల స్థితి బోధపడుతుంది. కాబట్టి నిత్యం సాధన చేయాలి, గురు మేల్క కలిగే వరకు సాధన చేయాలి. సాధన చేసి అంతటా ఉన్న అచలాన్ని అందిపొంది అచల స్థితిలో ఉండాలని ఆకాంక్షిస్తూ సద్గురవే నమః. సర్వేజన సుఖినో భవంతు. జై గురు అందరికీ.